టమాటా పచ్చడి చేస్తున్నానండి అయితే టమాటా పచ్చడి మా రెండో పాపకి చాలా ఇష్టం. పిల్లలు ముగ్గురు ఇష్టంగానే తింటారు. నేనేం మామూలుగా అంతకితం ఏంటంటే సొరకాయ బీరకాయలు అలా కాంబినేషన్లో గోంగూర కానీ ఎట్లైనా కాంబినేషన్లో వేసి అలా పచ్చడి కానీ చేసేదాన్ని, లేదా అన్ని కూరగాయలు వేసి చేసేదాన్ని. ఇలా విడిగా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను విడిగా కూడా చేస్తాను, ఇంకా అలా కూడా కాంబినేషన్లో ట్రై చేస్తాను అన్నమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది పచ్చడి అనేది. మన రోటి పచ్చళ్ళు అనేది ఎలా చేసినా బాగుంటుందండి. ఇంకా ఆ రోజైతే ఇంకా టమాటా పచ్చడి చేసి అరటికాయ అయితే ఫ్రై పెట్టేశాను. ఇంకా మా రెండో పాప అలా చేయమందని ఇంకా అలా పచ్చడి కింద రెడీ చేసుకున్నాం అన్నమాట. టమాటాలు ఒక అర కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి. అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఉంటాయి, అవి కూడా కట్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కుని అవి కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను, మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నాను. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని కూడా అలా చేసుకోవచ్చు, కాకపోతే నేను అన్నీ కలిపి చేశాను, తొందరగా మిక్సీలో బాగుంటుంది కదని. వీటికి ఒక్కోసారి ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని తర్వాత ఈ ముక్కలు వేసుకుని మగ్గబెట్టుకునేదాన్ని. ఇంకా అన్నిటితో అలా కలిపేసి అలా ఫ్రై చేసామన్నమాట. రోజైతే అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి మగ్గబెట్టేసి కొంచెం చింతపండు వేసుకున్నాను. చింతపండు ఏంటంటే మనకి పులుపు అది ఉంటే బాగుంటుంది కదని కొద్దిగానే వేసిన, ఎక్కువ వేయలేదు. ఆ పచ్చిమిరకాయల ఘాటుకి ఆ చింతపండుకి ఈక్వల్గా సరిపోతుంది పులుపు అనేది. అలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా కొంచెం చల్లార పెట్టేసానండి. చల్లార పెట్టి నేనైతే తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగ ఉంటే అది కూడా కొద్దిగా వేసి అనమాట. అది కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. మన తాలింపుల్లో కానీ పులుసులో కానీ అలా వేసుకుంటే బాగుంటుంది, పచ్చళ్ళ తాలింపులో కానీ. ఈ పచ్చడి అయితే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని మిక్సీ పట్టేసానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చాలిపోతే మిక్సీ పట్టి ఇంకా తాలింపులో అలా వేసామన్నమాట. అది వేసి కాసేపు మగ్గబెట్టి కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ పక్కన అయితే నేను అరటికాయలు ఉడకబెట్టి ఫ్రై పెట్టుకున్నాను కదా, ఈ రెండింటి కాంబినేషన్లో బాగుంటుందని ఆ రోజు అలా రెడీ చేస్తాను. ఇంకా ఆమ్లెట్లు వేసుకుని పిల్లలకైతే ఇంకా భోజనం పెట్టేస్తానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి.